రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 15వ వాక్యం చివరి భాగాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. దేవుని బిడ్డలారా, యెహోషువ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఆయన ఇంటి వారికి దేవునికి ఉండేటువంటి యొక్క సంబంధాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మోషేకు తరువాత ఒక ఉన్నతమైనటువంటి సేవ చేసినటువంటి దేవుని దాసుడు ఎవరు అని చూసినట్లయితే ఆయన యెహోషువ. దేవుని బిడ్డలారా, నమ్మకమైన దేవుని దాసుడు అనేక అద్భుతాలను ఇజ్రాయేలు ప్రజలకు ముందు ఆయన బయలుపరిచాడు యెహోషువ ద్వారా. దేవుని బిడ్డలారా, నమ్మకమైన దేవుని దాసులను దేవుడు హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు, ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. ఒక ఊరిలో ఒక రాజు ఏనుగు పైన వెళతా ఉన్నాడంట, ప్రయాణం చేస్తూ ఉండాడంట. ఒక పర్టికులర్ దారిలో ఏనుగు దిగి ఎక్కేటప్పుడు రాజు ప్రక్కన ఉండేటువంటి యొక్క ఒక పెట్టె కింద పడిపోయినదంట. ఆ పెట్టెలో ప్రత్యేకమైన శ్రేష్టమైనటువంటి బంగారం ఆ పెట్టెలో నుంచి కింద చిందిపోయినదంట. వెంటనే రాజుతో ఉండేటువంటి మంత్రులు, సేవకులంతా వచ్చి ఆ బంగారాన్ని ఎక్కడెక్కడంతా పడిందో వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఏరి ఒక బాక్స్ లో వేస్తా ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఒక దాసుడు మాత్రం, ఒక పని మనిషి మాత్రం రాజును చూసి రాజు కూర్చొని ఉండినటువంటి యొక్క పల్లకిని భద్రంగా పట్టుకొని నిలుస్తూ రాజునే చూస్తా ఉన్నాడంట. రాజు క్రింద బంగారములను ఏరి ఈ బాక్సులు వేసేటువంటి సేవకులను చూశాడు. రాజు కూర్చొని ఉండిన ఆ పల్లకిని పట్టుకొని ఉండినటువంటి సేవకుని చూశాడంట. ఆ సేవకుని చూసి రాజు అడిగాడంట, అందరూ బంగారమును దాన్ని వాళ్ళందరూ ఏరి ఒక బాక్సులో వేస్తున్నారు, నువ్వు మాత్రం నా పక్కన నుండి నేను కూర్చొని ఉన్న ఈ పల్లకిని పట్టుకొని ఉన్నావే, ఏం విషయము, ఎందుకు నన్ను పట్టుకొని ఉన్నావు అని ఆ సేవకుడిని అడిగాడంట. ఆ సేవకుడు చెప్పాడంట, అయ్యా, నా జీవితంలో నా ఆకలి సమయంలో నాకు భోజనమిచ్చి నా ఆకలి తీర్చినటువంటి మహారాజు మీరు. నా కష్టకాలంలో, నా కన్నీటి సమయంలో నా కన్నీటిని తుడిచి నా కష్టాన్ని నిర్మూలించిన మహారాజు మీరు. ఆ శ్రేష్టమైన బంగారాల కంటే మహారాజు గారు మీరే నాకు శ్రేష్టం. మిమ్మల్ని కాపాడడం, మీతో కూడా ఉండడం, మీకు సేవించడమే నాకు గొప్ప భాగ్యం అండి, ధన్యత అండి అని ఆ యొక్క సేవకుడు రాజును చూచి చెప్పాడంట. వెంటనే ఆ మహారాజు వాని యొక్క కృతజ్ఞతాస్థుతి గల హృదయాన్ని చూచి ఆ యొక్క పని మనిషికి రాజు యొక్క రాజ్యాంగంలో గొప్ప ఉద్యోగములో ప్రమోషన్ ఇచ్చి ఆ పని మనిషిని హెచ్చించాడంట. దేవుని బిడ్డలారా, నమ్మకమైన దాసుడు దేవుని చేత, రాజు చేత హెచ్చింపబడతాడు. నమ్మకమైన దాసుడు, సేవించే దాసుడు రాజు చేత హెచ్చింపబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. మీ కళ్ళకు ముందు అనేక కార్యాలు జరుగుతూ ఉండవచ్చు, సమాజంలో అనేక మార్పులు, అనేక కార్యములు జరుగుతూ ఉండవచ్చు. కానీ ఒక విషయాన్ని మర్చిపోకండి, పిలిచిన దేవుడు, జీవంగల దేవుడు మనకున్నాడు. ఏ పరిస్థితిని చూడవలసిన అవసరం లేదు. ఆ రాజుతో మనం ఉండేటప్పుడు, ఆ రాజాతి రాజుకు మనం సేవ చేసేటప్పుడు ఆ రాజు మనల్ని చేయి వదలడు. ఎవరు ఈ భూలోకంలో మనం చేయి వదిలినా దేవుడు మనల్ని చేయి వదలడు. మన పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారు, మీ హృదయాన్ని చూసే దేవుడైన, మీ నమ్మకమైన హృదయాన్ని చూసే దేవుడైన, మీ కన్నీటిని చూసే దేవుడైన ఆయన మిమ్మల్ని చేయి వదలడు, మిమ్మల్ని ఆశీర్వదించును, మిమ్మల్ని హెచ్చించును. ధైర్యంగా ఉండండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ కృపా కనికరం వీళ్ళపైన దిగిరాని,
వీళ్ళని నాయన దీవించండి. వీళ్ళ కష్టకాలాన్ని మార్చండి. వీళ్ళ జీవితంలో నాయన ఎన్ని పరిస్థితులు వచ్చినా మిమ్మల్ని మాత్రం వదలక మిమ్మల్నే వెంటాడే పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఎవరంతా అధైర్యంగా, అసమాధానంతో, హృదయంలో సమాధానం లేకుండా, బాధతో, కన్నీటితో ఈ ఉదయకాల సమయంలో ఉంటున్నారు. వాళ్ళను ముట్టండి. వాళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి. మీ కృపా ప్రసన్నత వాళ్ళపైన దిగిరాని నాయనా, మీ యొక్క అభిషేక ప్రసన్నత దిగిరాని వాళ్ళు ఉండే స్థలంలో వాళ్ళని ఆశీర్వదించి హెచ్చించండి. మీ నామాన్ని మహిమపరచండి. మీ కృపా కనికరం వాళ్ళ పైన దిగి వచ్చును గాక. ఈ రోజంతా మీ బిడ్డల్ని ఆశీర్వదించి నడిపించండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.